నమస్తే అందరికీ. ఈరోజు క్లాస్లో 10వ తరగతిలోని 4వ పాఠమైనటువంటి కొత్త బాట అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఈ కొత్త బాట అనే పాఠ్యాంశాన్ని రాసిన కవి డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. పాఠం ఉద్దేశం: భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సాంకేతాత్మకంగా చిత్రిస్తుంది ఈ కథ. ఏంటి కొత్త బాట అనే కథ? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వేగంగా, అంటే ఎన్నో ఊహించినటువంటి మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్య శక్తులు. స్థానిక శక్తులు అంటే కర్ణాలు, పట్వారీల దొరల మీద సామాన్యుడి కొత్త విజయాలను సాంకేతికాత్మకంగా చిత్రిస్తుంది ఈ కథ. ఈ కథ అంటే కొత్త బాట అనే పాఠము. ఏంటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఊహించని మార్పులు అనేటివి జరిగాయి కదా. ఆ మార్పులు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్య శక్తుల గురించి ఈ పాఠం అనేది వివరిస్తుంది. ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఏంటి, ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలో అంటే దృక్పథము అంటే విధానంలో, ప్రాంతీయ భాషాపరమైన విధానంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని అంటే తన యొక్క ఉనికిని నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏంటి, కొత్త బాట అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటిదంటే తెలంగాణ భాషను, తెలంగాణ ఉనికిని గురించి చాటుకునేటటువంటి గొప్ప కథను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. ఏంటి, ఈ కొత్త బాట అనే పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి తమ కొత్త బాటలో తెలియబరిచింది. ఏంటి, 2 తరాలకు సంబంధించినటువంటి వివరాలు అంటే రెండు జనరేషన్లో జరిగినటువంటి సమాచారాన్ని, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులను అంటే 2 జనరేషన్ల మధ్య వచ్చినటువంటి మార్పులను మొదలైనటువంటి విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి తమ కొత్త బాటలో తెలియజేసింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిదే ఈ పాఠ్యభాగం. ఏంటి, ఈ కొత్త బాట అనే పాఠము నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలోనిది. రచయిత్రి పరిచయం: డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. ఏంటి, డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందింది. ఏంటి, తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన అంటే రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. ఏంటి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు పండితురాలుగా పనిచేసింది. రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ. ఏంటి, రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఎవరు అంటే డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతపహరణము, పర్యాలోచనము, ఎర్రప్రెగడ, కథాచరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమగల వ్యాసాలెన్నో రాసింది. ఏంటి, ఈమె పారిజాతపహరణము, పర్యాలోచనము, ఎర్రప్రెగడ, అలాగే కథాచరిత్ర వంటి ఎన్నో పరిశోధనా గ్రంథాలను, అలాగే మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమగల వ్యాసాలెన్నిటినో కూడా ఈ పాకాల యశోదారెడ్డి గారు రాశారు. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. ఏంటి, వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు అనేది ఎంతో ప్రజాదరణ పొందింది, ప్రజల చేత ఎంతో ఆదరణ అనేది పొందింది. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకుంది. ఏంటి, తెలంగాణ భాష యొక్క సౌందర్యాన్ని అంటే అందాన్ని తెలపడానికి కథను శక్తివంతమైనటువంటి సాధనంగా మలుచుకుంది. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని
తెలుసుకోవడానికి ఆనవాళ్లే ఈమె కథలు. ఏంటి? ఈమె యొక్క కథలే నాటి తెలంగాణ యొక్క సామాజిక అంటే సమాజం చుట్టూ జరిగేటటువంటివి, సాంస్కృతిక అంటే కల్చరల్ అంటే సాంప్రదాయాల గురించి, జనజీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్లే ఈమె యొక్క కథలు. ఏంటి? తెలంగాణ యొక్క సామాజిక సాంస్కృతిక జనజీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్లే ఈమె యొక్క కథలు. ఏంటి? తెలంగాణ యొక్క సామాజిక అంటే సమాజం చుట్టూ జరిగే విషయాలు, సాంస్కృతిక అంటే కల్చరల్ సాంప్రదాయాల గురించి తెలుసుకోవడమే ఈమె యొక్క కథలు. నెక్స్ట్ ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. ఈ కొత్త బాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. ఏంటి? ఈ కొత్త బాట అనే పాఠము తెలంగాణ భాషలో వ్రాయబడింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఏంటి? అక్కా తమ్ముళ్ళిద్దరు కూడా బస్సు దిగి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసి 2 గంటల్లో జరిగినటువంటి 2 తరాలకు జరిగినటువంటి ఘర్షణ అంటే 2 జనరేషన్ల మధ్య జరిగినటువంటి ఘర్షణ అంటే గొడవలు, వారు సాధించినటువంటి విషయాల గురించి ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. ఏంటి? ఈ సంభాషణలో అంటే వాళ్ళు మాట్లాడే దానిలో ఎన్నో సాంఘిక దురాచారాలు కూడా తడమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఏంటి? భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడకను మొదలు పెడదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.